వైసీపీ నుంచి మరో వికెట్ పడనుంది. ఆ పార్టీ అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ ఈ రోజు చంద్రబాబు సమక్షంలో సైకిల్ ఎక్కనున్నారు. భారీ ర్యాలీగా విజయవాడ వెళ్లేందుకు రవికుమార్ ఏర్పాట్లను చేసుకుంటూ ఉన్నారు. ఇటు రవి చేరికను వ్యతిరేకిస్తున్న సీనియర్ నేత కరణం బలరాంను పిలిచి మాట్లాడారు చంద్రబాబు నాయుడు. ప్రకాశం జిల్లాలో 6 వైసీపీ ఎమ్మెల్యేలుంటే ఇప్పటికే ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే డేవిడ్ రాజు టీడీపీలో చేరిపోయారు. ఇప్పుడు అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ కూడా టీడీపీ తీర్థం పుచ్చుకుంటున్నారు. విజయవాడ A1 కన్వెన్షన్ సెంటర్లో చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరతారు. భారీ ర్యాలీగా విజయవాడ వెళ్లేందుకు రవి ఏర్పాట్లు చేసుకున్నారు. మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన రవికి అద్దంకి నియోజకవర్గంలో పట్టుంది. గత కొంతకాలంగా వైసీపీ అధిష్టానంపై ఆయన అసంతృప్తితో ఉన్నారు. గతేడాది ప్రకాశం జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అద్దంకి నియోజకవర్గానికి చెందిన అట్ల చినవెంకటరెడ్డితో పోటీ చేయించారు. తనకు కనీస సమాచారం కూడా ఇవ్వకుండానే ఇదంతా జరగడంతో రవి పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు. అద్దంకి నియోజకవర్గానికి సంబంధించిన పూర్తి బాధ్యతలు అప్పగిస్తామని చంద్రబాబు హామీ ఇవ్వడంతో తెలుగుదేశంలో చేరేందుకు సిద్ధమయ్యారు. అద్దంకి నియోజకవర్గంలో టీడీపీ ఇన్ఛార్జిగా టీడీపీ సీనియర్ నేత కరణం బలరాం తనయుడు కరణం వెంకటేష్ పనిచేస్తున్నారు. మొదటి నుంచి గొట్టిపాటి కరణం కుటుంబాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఈ రెండు కుటుంబాల మధ్య ఫ్యాక్షన్ గొడవలు కూడా జరిగాయి. చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. గొట్టిపాటి చేరికను కరణం బలరాం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కానీ గొట్టిపాటి రవికుమార్కి అద్దంకితో పాటు పర్చూరు నియోజకవర్గంలోనూ పట్టుండటంతో చంద్రబాబు బలరాం వ్యతిరేకతను పక్కన పెట్టారు. అంతేకాదు వైసీపీ నుంచి వస్తున్న ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకునే సమయంలో నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జీలతో మాట్లాడేవారు. కానీ గొట్టిపాటి విషయంలో మాత్రం అది జరగలేదు. దీంతో కరణం బలరాం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. బలరామును విజయవాడకు పిలిపించిన బాబు ఆయనతో మాట్లాడారు. తన అభ్యంతరాలను బాబుకు వివరించారు కరణం బలరాం. ఆయనకు ఏ ఇబ్బంది లేకుండా చూస్తానని, కార్పొరేషన్ పదవి ఇస్తానని హామీ ఇచ్చారు. అయినప్పటికీ ఇప్పటికిప్పుడు రవితో కలిసి పనిచేసే పరిస్థితులు లేవన్నారు బలరాం. మేము అటెండ్ కావాల్సిన ఇదేముంది, మా భవిష్యత్తులో వచ్చి మాట్లాడినప్పుడు దాని సంగతి ఆలోచిస్తాం. అంతేకాని ఎవరు వస్తారు ఏంటంటే ఎవరిని మేము అభ్యంతరం పెట్టాం, వచ్చేవాళ్ళని ఎవరిని అభ్యంతరం పెట్టాం. జనరల్గా పార్టీ దీని ప్రకారం అట్మాస్ఫియర్ ఎప్పుడు కూడా మీరే చెబుతున్నారు కదా, అది ఒక్కసారిగా మెచ్చి కావటం, ఒక్కసారిగా ఏదో ఓవర్ నైట్ మనసులు మారిపోయినాయని చెప్పుకోవటం, ఇవన్నీ దాటి మీద నమ్మకం లేదు. మిస్లీడ్ చేయడం కూడా నాకు ఇష్టం లేదు. గొట్టిపాటి రవికుమార్ టీడీపీలో చేరిన తర్వాత కరణం బలరాం వైసీపీలో చేరతారన్న ప్రచారమూ జరిగింది. మరి అద్దంకి నియోజకవర్గంలో రాజకీయాలు ఎలా మారబోతున్నాయో వేచి చూడాల్సిందే.